అర్ధరాత్రి మధ్యలో దరువు అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం నిన్న క్యాప్టెన్సీ టాస్క్లో దివ్యనికిత గెలిచిన తర్వాత జరిగిన పరిణామ క్రమాలేంది, మనకు చూపించిన విషయాలేంది, రాత్రి వరణి అన్న దివ్యనికిత సుమన్ శెట్టి అన్న పెట్టుకున్న ముచ్చట్లు, గింత పొడుగు ముచ్చట్లు ఏంది మాట్లాడుకుందాం. స్పెషల్లీ నాకు దివ్యనికితను చూస్తుంటే ఫినాలే డే నాడు కనుక దివ్యనికిత టాప్ 5లో ఉంటే, భరణి అన్న కూడా ఉంటే, అమ్మ కప్పు నువ్వు తీసుకుంటావా లేదంటే భరణి అన్నకి ఇచ్చేస్తావా అంటే, సార్ భరణి అన్నకి ఇచ్చేస్తాను సార్, ఆయనకి మాట రానిస్తానా సార్ నేను, తీసుకోండి 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 మీరు తీసుకోండి, మీకు చెప్తున్నాను కదా మీరు తీసుకోండి 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 అని అంటదేమో అనిపిస్తుంది అబ్బా. రాత్రి ముచ్చట్లు చూస్తుంటే ఏమన్నా అంటే మీ మీద మాట రానిస్తానా, స్కేను మిమ్మల్ని అంటే ఊరుకుంటానా, నేను మిమ్మల్ని ఎవరైనా అంటే మాట పడినిస్తానా, నేను ఉన్నాను కదా, ఇట్లాంటి మాట్లాడుతుందబ్బా. అంటే ఆమె గేమ్ పైకి వెళ్ళి అసలు నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళందరికీ భరణి అన్న ఎందుకు ఈ ప్లేస్లో నాకు అది అర్థమవుతులే. అంటే వీళ్ళు బయటకు పోయి వచ్చిన వాళ్ళు లేరు కదా, బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు, ఎవరు లేరు. భరణి అన్న ఉన్నాడు బయటకు పోయి వచ్చిన వాళ్ళు, బయట గేమ్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు. ఇప్పుడు బయట గేమ్ చూసి వచ్చిన ఇప్పుడు మాధురి గారు కావచ్చు, లేదంటే ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు నిఖిల్ కావచ్చు, లేదంటే వీళ్ళందరికీ అంటే భరణి అన్న గేమ్ టాప్ నాచ్గా ఎట్లా కనబడుతుంది నాకు, అది పెద్ద క్వశ్చన్ మార్కు. భరణి అన్న అంతా కూడా ఫస్ట్ వీక్స్లో, ఈ 5 వీక్స్లో కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చేంత వరకు కూడా ఆయన అంతా కూడా ఈ బాండింగ్స్ అనే దానిలో ఎక్కువ ఉన్నాడు కదా, ఆటల కంటే వాక్చాతుర్యం కంటే. బేసిక్ ఏంటంటే అద్భుతమైన స్పీకర్ కూడా కాదు బేసిక్గా. అండ్ కట్అవుట్ అయితే బాగుంటుంది, ఒడ్డు పొడు గట్టిగా ఉంటాడు మనిషి. ఆ ఏజ్కి ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఫిజికల్లీ ఫిట్, టాస్క్లు ఆడాలంటే ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడగలుగుతాడు అన్నట్టు ఉంది. కానీ అప్పటికి కూడా 5 వీక్స్లో కూడా పెద్దగా ఆడిందే ఉండదు అన్న. ఓకే, గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్, కానీ వొకాబులరీ అంటే గట్టిగా మాట్లాడే స్పీకర్ కూడా కాదు. కానీ ఎందుకు వీళ్ళందరికీ అది ఇప్పుడు ఈమె వైల్డ్ కార్డ్గానే ఎంట్రీ ఇచ్చింది, 3 వారాలు చూసి వచ్చింది. ఆమెకి ఆయన తోపు గేమరే, ఆయనే టాప్ గేమర్, ఆయనే నెంబర్ 1, ఆయనే తోపు, ఆయన తురుము అంత ఆమెకి దివ్య దృష్టిలో అయితే ఆయనే టాప్, ఆయనకి కప్పిచ్చి పంపించాలి యాక్చువల్, అట్లా ఆ ఫీలింగ్లో ఉంది. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు నిఖిల్ కూడా నేను మీతో ఆపోజిట్గా ఆడాలనుకుంటున్నాను, నేను మీకు ఆపోజిట్గా నిలబడాలనుకుంటున్నా అని అంటాడు. మతలబు ఏందో అబ్బా, అదేదో మతలబు ఉంది, మనకు తెలియని మతలబు, అంటే ఆడియన్స్కి కూడా తెలియని మతలబు ఏదో ఉంది, అందుకని చెప్పి వాళ్ళు అంతగానో ప్రిఫరెన్స్ ఇస్తారేమో అనిపిస్తుంది. సరే పోన్లే, ఎవరికి అప్పిస్తే ఏముందబ్బా, తనుజకి ఇస్తారా, భార్య ఆయనకి ఇస్తారా, ఎవరికి ఇస్తే మనకు వచ్చేదేమన్నా ఉందా, లేదు. పోయేదేమన్నా ఉందా, లేదు. ఒకవేళ డిజాస్టర్ సైడ్కి పోతుంది అనుకో, దాని మీద ఇంకా ఇంట్రెస్టింగ్గా మనం రివ్యూ చేసుకోవచ్చు. ఒకవేళ హిట్గా పోతుంది అనుకో, అంతకు మించిన ఇంట్రెస్ట్ తోటి మనం రివ్యూస్ చేసుకోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు, మనం ముచ్చట పెట్టుకోవచ్చు దాని గురించి. సరే రైట్, నిన్న రాత్రి ఏం జరిగిందో మాట్లాడుకుంటున్నాం. అయితే మనకి తనుజ ఫస్ట్ రౌండ్లో తనుజ డ్యాన్స్ చేసినప్పుడు 8 మంది సపోర్ట్ చేశారు కదా, అప్పుడు తనుజ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎంత హ్యాపీ అయిందంటే ఇక మనమే ఇట్లా సపోర్టింగ్ టాస్కే ముందే అన్నది, దేవుడా బిగ్ బాస్ ఎలాగైనా సపోర్టింగ్ టాస్క్ వచ్చేలాగా చూడు, బిగ్ బాస్ ఎలాగైనా ఈ వారం క్యాప్టెన్ అవ్వాలి బిగ్ బాస్ అన్నది. అంటే ఆమెకు తెలుసు సపోర్టింగ్ టాస్క్ అయితే నాకు ఎక్కువ సపోర్ట్ వస్తుంది అని. బేసిక్ ఈ సీజన్ మొత్తంలో సపోర్టింగ్ అంటే తనుజ అంటే సపోర్టింగ్ అన్నట్టు నడిచింది. కానీ ట్విస్ట్ ఏంటంటే అదే ట్విస్ట్, ఈరోజు క్యాప్టెన్ అయ్యే అంటే నిన్న రాత్రి క్యాప్టెన్ అయ్యే విధానం ఏంటిది, సపోర్టింగ్ టాస్క్. కానీ సపోర్టింగ్ ఎవరికి వచ్చింది, దివ్యనికితకి వచ్చింది కదా కదా, అదిదే సర్ప్రైజ్. అందుకే బాగా హట్ అయింది. సరే 8 మంది సపోర్ట్ చేసరికి ఫుల్ ఖుషి అయింది. ఆ తర్వాత లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి దివ్యనికిత ఓ సైడు ఇటు చేసే ముందు ఆమె అందరినీ అడిగిన విధానం ఎట్లుందంటే, ప్రతి ఒక్కరిని అడిగింది, రిక్వెస్ట్ చేసింది దివ్యనికిత. నిన్న పొద్దునుంచెల్లే మొత్తం రిక్వెస్ట్ మోడ్లో ఉన్నది. ఇమాన్యుల్ని ముందే రిక్వెస్ట్ చేసుకుంది, రాముని రిక్వెస్ట్ చేసుకుంది, సుమన్ శెట్టి అన్న రిక్వెస్ట్ చేసుకుంది, బతిలాడింది, అన్న ప్లీజ్ అన్న ఈ వీక్ సపోర్ట్ చేయన్న, నేను క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అన్న. ఇవన్నీ చేసినందుకు వాళ్ళందరూ పొద్దునుంచే ట్యూన్ అయిపోయారు కదా. ఇప్పుడు సడన్గా తనుజ అడిగినా కానీ పెద్దగా ఏ ఉపయోగం ఉండదు. సరే తనుజ కూడా మరీ రిక్వెస్టింగ్ అడగాలి, ఎట్లాగో నాకు సపోర్ట్ చేస్తారులే అనుకుంది. కానీ అదంతా మారింది, కొంచెంగా డీవియేషన్స్ వచ్చినాయి అనే సంగతి ఆమె గమనించుకోలేకపోయింది. ఇదివరకులాగా అందరూ నాకే సపోర్ట్ చేస్తారు అనే సిచ్యువేషన్ నుంచి కొంచెం డీవియేషన్స్ వచ్చినాయి అనేది కరెక్ట్గా గమనించుకోలేకపోయింది. యాక్చువల్లీ అందరూ సపోర్ట్ చేస్తేనే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటది. ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేయలేదు, ఇమాన్యుల్ సపోర్ట్ చేయలేదు, భరణి అన్న సపోర్ట్ చేయలేదు, సుమన్ శెట్టి అన్న సపోర్ట్ చేయలేదు. ఆమెకి ఏ ఫీలింగ్ ఉంటుంది, ఒరి అమ్మ జీవితం ఏమైందిరా, మందు పని చేస్తలేదు, అయిపోయిందా పవరు, అది సిచ్యువేషన్. సరే అయితే దివ్యనికిత ఇక్కడ భరణి అన్న దగ్గర పోయి అడుగుతుంది, నేను మన బాండ్స్ పక్కన పెట్టండి, నేను మీకు ఒకటే అడుగుతున్నా, నేను మీకు హెల్ప్ చేశాను, నేను మీకోసం టాస్క్ ఆడాను, గెలిపించాను, మీరు నా కోసం ఆడండి అంటది. అంటే ఏందో ఈ సైలెన్సే, దానిలోనే అద్భుతాలను ఎత్తుక్కుంటారు వీళ్ళు, హైలైట్ అంటారు. జస్ట్ సైలెంట్గా అటు ఇటు తిరుగుతుంటే, చెప్పండి మీరు చెప్పండి, సమాధానం చెప్పండి.
టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది, ఇట్లాంటివి అంటే తప్ప అక్కడ ఆన్సర్ చెప్తలేడు. అట్లా ఉన్నాడు, మౌనం అర్ధాంగీకారం అని అన్నా ఏమనాలి, అట్లా ఉన్నాడు అంతే. ఎత్తుకోవాలి మనం వాళ్ళకి వెళ్ళి ఆన్సర్లు. సరే దివ్యనికిత ఎవరు ఇక్కడ ఏమంటుందంటే టైంకి టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ టాపిక్ స్టార్ట్. ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ పక్కన ఉండాలి అనేది టాస్క్, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి డిస్కషన్ వస్తుంది. దువ్వాడ మాదిరాక చాలా సీరియస్గా తనుజ ఓడిపోయింది కదా, అక్కడ కూర్చుంటారు. లైక్ సంతాప సభలో కూర్చున్నట్టే తనుజ ఇటు దిక్కు రీతు, అటు దిక్కు దివ్యనికిత, దువ్వాడ మాదిరి ముగ్గురు కూర్చుని ఉంటారు. ఆ ఫ్రేమ్ అట్నే ఉంటుంది, దగ్గర దగ్గర ఒక అర్ధగంట సేపు అట్నే ఉంటుంది ఆ ఫ్రేమ్. ఎప్పుడు చూసినా కానీ సాడ్గానే అదే ఫేస్లో పెట్టుకొని ఉంటారు, డల్లు ఉంటారు అన్నట్టు. అదే టైంలో దివ్యనికిత గెలిచినందుకు పాట వస్తుంది. పాట వచ్చినప్పుడు లాస్ట్కి ఒక సాంగ్ మీద అందరు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ చేసినప్పుడు కళ్యాణ్ బాయ్ డ్యాన్స్ చేస్తారు, అందులో డిమాన్ పవన్ బాయ్ డ్యాన్స్ చేస్తారు. డిమాన్ పవన్ వచ్చి తనుజ కమాన్ గెలిచినందుకు బాధపడుతున్నాను అనుకుంటారు, నడు డ్యాన్స్ చేద్దాం అంటారు. డ్యాన్స్ చేద్దాం అంటే రీతు నడు అంటది, ఇది సైన్స్ లేదా నీకు అంటది. ఆ తర్వాత ఎందుకు అట్లా అంటున్నావు నువ్వు, అది అనడం కరెక్టేనా అని అడుగుతాడు డిమాన్ పవన్. అక్కడ కూర్చుని అడిగితే ఆ తర్వాత రీతు వచ్చి ఆన్సర్ చెప్తుంది. ఒక ఆమె ఓడిపోయిందని చెప్పి ఆడ కూర్చుండి ఓదారుస్తా అంటే నువ్వు వచ్చి డ్యాన్స్ చేద్దాం పా అంటే ఇప్పుడు ఆమె గెలిచినందుకు హ్యాపీగా లేనట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంటుంది కదా. ఇది ఇప్పుడు దివ్యనికిత గెలిచిన కానీ ప్రాబ్లం ఏం లేదు కదా అన్నట్టుగా డిమాన్ పవన్ ఉన్నాడు. డిమాన్కి ఏం ప్రాబ్లం లేదు. కానీ రీతుకి ఏంటంటే తన జగ సపోర్ట్ చేస్తా అని అనుకుంది, ట్రూ ఫ్రెండ్ లెక్క నిలబడదాం అనుకుంది, ఫ్రెండ్షిప్ కోసం నిలబడ్డది. వెరీ నైస్, గుడ్. అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. నువ్వు కెప్టెన్ అయితే నాకు రేషన్ మేనేజర్ ఇవ్వాలన్న లాజిక్ కూడా మాట్లాడుకుంది. అది ఒకటి ఉంది. అంటే నిలబడ్డది అబ్బా, ఫ్రెండ్షిప్ కోసం అయితే నిలబడ్డది. అయితే దివ్యనికిత మధ్యలో వచ్చి అడిగిందట, అంటే ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే కంటే ముందే అడిగిందట. బర్నీ అన్నకు చెప్తుంది, రీతు నేను ఆ వాటర్ టప్ టాస్క్లో నీకోసం నిలబడ్డా, నీకోసం చేసిన కష్టపడి ఆడినా, కానీ నువ్వు ఇక్కడ హెల్ప్ చేస్తామని అనుకుంటున్నా అంటే ఈ వీక్ వదిలే, నేను నెక్స్ట్ వీక్ అని ట్రై చేస్తా ఏమైనా ఉంటే కనుక, ఈ వీక్ అయితే వదిలేని చెప్పిందట రీతు. ఓకే అని చెప్పి మాట్లాడుకున్నారట, నాకు గుర్తుంది అని డిస్కషన్ నడిచింది అన్నట్టు. సో రీతు ఇటు కూడా బాకీ ఉందన్నట్టు, దివ్యనికిత కూడా ఒక బాకీ ఉన్నదని అర్థం. సరే అక్కడ నిఖిల్కి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకు థ్యాంక్స్ చెప్తుంది అంటే నిఖిల్ని అడుగుతుంది ముందే, నా కోసం సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ చేస్తా అంటాడు. కానీ తనుజ సైడ్ పోయి నిల్చొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ రాముకి ఒక క్లీన్ చిట్ అబ్బా. క్లీన్ చిట్ ఎట్లా తెలుసా, రాముకి ఏం ప్రాబ్లం రాదు ఇక. ఎందుకంటే సంచాలక్గా నువ్వు సరిగ్గా చేయలేదు అనే టాపిక్ రాదు. సంచాలక్గా మళ్ళీ గేమ్ తప్పు పెట్టాం కాబట్టి మళ్ళీ రీక్యాప్టెన్సీ పెడతాము, తనుజ క్యాప్టెన్సీ వచ్చేలాగా చేస్తాం అనేది లేదు. ఎందుకంటే రాము పోయి దివ్యనికిత దగ్గర పోయి నేను ఏదైనా తప్పు చేసినా అని అడుగుతాడు. నేను ఏదైనా తప్పు చేసినా, నువ్వేం తప్పు చేయలేదు, నిఖిల్ కిందికి దిగిండు, ఆయన మళ్ళీ సాంగ్ వచ్చినా కానీ పైకి పోయే ఉద్దేశం లేదు, ఆయనకు అక్కడికే డ్రాప్ అయిపోయాడు, సంజన గారి కింద మనతో ఉండాలని ఉంది, అందుకే స్టేజ్ మీదకి ఎక్కింది, నిఖిల్ మళ్ళీ ఎక్కే ఉద్దేశంలో లేడు అని రాముతో చెప్పింది. కావాలంటే అడుగు నిఖిల్ అంటే, నిఖిల్ కూడా అంటే ఇక్కడ రాము అడగడు కానీ నిఖిల్ కూడా ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత భరణి అన్నతో కూర్చున్నప్పుడు చెప్తాడు, ఎందుకు నువ్వు మళ్ళీ దిగినావు, మళ్ళీ ఎక్కవా ఎందుకు దిగినావు అసలు అని అంటే, అటు నుంచి సంజన గారు దిగిరి, ఇటు నుంచి నేను దిగినా, నాకు ఇక్కడ మ్యూజిక్ ఆగిపోయింది, ఆ తర్వాత నేను వెళ్ళలేదు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే పిలుచుకున్నారు, నేను వెళ్ళాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నా కోసం కూడా వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేసినట్టుగా కిందికి వెళ్ళిరంటే కొంతమంది కిందికి వెళ్ళిపోయారు, నాకు ముగ్గురే సపోర్ట్ చేశారు, స్టార్టింగ్ సాంగ్ రాగానే అందరూ వచ్చి నిలబడ్డారు, ఆ తర్వాత కిందికి వెళ్ళిపోయారు కదా, నేను అదే ప్యాటర్న్లో నేను కిందికి వెళ్ళిపోయినా, నేను పైకి వెళ్ళే ఉద్దేశం లేదు నాకు అని చెప్పిండు. సో అది ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అనేది కొంచెం చూసుకొని సపోర్ట్ చేయాలని చెప్పి బర్నీ అన్న తర్వాత చెప్తాడు కానీ ఆయనకి. సో అంటే నిఖిల్కి ఇటు తనుజని సపోర్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు, దివ్యనికితకి సపోర్ట్ చేద్దామా లేదా అని సెకండరీ, తనుజకి సపోర్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు, ఊరికే అక్కడ డ్యాన్స్ చేసి ఆ తర్వాత అటు షిఫ్ట్ అయిదాం అనుకున్నాడో లేదంటే ఏమనుకున్నాడో కానీ కిందికి దిగిన తర్వాత సాంగ్ అయిపోతే అక్కడనే ఉండిపోదాం అనుకున్నాడు, పైకి కూడా పోదాం అనుకోలే. సో నిఖిల్కి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి యునానిమస్ సపోర్ట్ తనుజ కంటే దివ్యకే ఎక్కువ ఉంది కాబట్టి దివ్య క్యాప్టెన్సీ కన్ఫామ్. సో నాగార్జున గారు మళ్ళీ అడిగి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అడిగినా కానీ ఇటు దివ్యకే ఎక్కువ సపోర్ట్ ఉంది, సో దివ్యనే క్యాప్టెన్. సో మళ్ళీ క్యాప్టెన్సీ పెడతారేమో అని నేను అనుకున్నా, తమ్నేల్ కూడా ప్రిపేర్ చేద్దాం, ఇక మళ్ళీ క్యాప్టెన్సీ పెట్టే ఛాన్సెస్ ఆర్ దేర్ అని పెడదాం అనుకున్నా కానీ కాదు, ఎందుకంటే అంతా ఇటు సైడ్ ఉంది, దివ్యనికిత సైడే సపోర్ట్ ఉంది. నేను భరణి గారికి ఒకటే అడిగానని చెప్పి నిఖిల్కి థ్యాంక్స్ చెప్పినప్పుడు అంటది, భరణి గారికి ఒకటే అడిగాను, నేను మీకు సపోర్ట్ చేశాను, కనెక్షన్స్ బాండ్స్ కాదు, నేను మీకు సపోర్ట్ చేశాను, మీరు నాకు సపోర్ట్ చేస్తారా అని అడిగినా ఆయన ఏం సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత దువ్వాడ మాదిరి అక్క అక్కడ తనుజకి చెప్తా ఉన్నట్టు, నాన్న నీకోసం ఆడలేదు, నాన్న నీకోసం సపోర్ట్ చేయలేదు, అటు ఇమాన్యుల్ నువ్వు ఫ్రెండ్ అసలు ఇమాన్యుల్ సపోర్ట్ చేయలేదు, సుమనన్న నీతో బాగా క్లోజ్గా ఉంటాడు కదా మా సుమనన్న, మా క్యూటీ సపోర్ట్ చేసినా క్యూటీ కూడా సపోర్ట్ చేయలేదు, భరణి గారు అసలు తీసుకునే లేదు అని చెప్పి ఇవన్నీ మాట్లాడింది. అంటే ఇవన్నీ తనుజకి ఎక్కిస్తుంది అనమాట. అఫ్కోర్స్ ఎక్కించినంత మాత్రం ఆమె తీసుకోదు, ఆమె అవసరాన్ని బట్టే తీసుకుంటుంది. హైలైట్ ఏంటంటే బర్నీ సార్ నా కోసం వస్తాడని అనుకున్నా, కానీ బర్నీ సార్ నా కోసం రాలేదు అని బర్నీ సార్ అని పిలిచింది. ఈమెకి ఏంటంటే ఈమెకు సపోర్ట్ చేస్తే నాన్న, సపోర్ట్ చేయకపోతే సారా, ఏందో అబ్బా తనుజ మెంటాలిటీ అర్థం కాదు, తనుజాని మెచ్చుకునేటోళ్ళకే తెలియాలి అది.
ఇప్పుడు తనుజకి అన్యాయం జరిగింది. తనుజకి సపోర్ట్ రాలేదని బాధపడతా ఉంటారు వాళ్ళంతా. వాళ్ళంతా తిన్నరో లేదో రాత్రి. సో, మ్యాటర్ ఏందంటే ఈమెకి సపోర్ట్ చేస్తే నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. ఈమెకు సపోర్ట్ చేయకపోతే బన్నీ సార్, బన్నీ సార్ ఏంటి సార్ బన్నీ సార్ అది. సరే గౌరవ్ మాత్రం విపరీతంగా హ్యాపీ అబ్బా. దివ్యనికిత క్యాప్టెన్ అయినందుకు ఘోరంగా హ్యాపీ ఉన్నాడు. దివ్యకి ఈయనకి ఘోరంగా పంచాయతీ జరిగింది. చాయ్ పంచాయతీ, గెస్చర్స్ ఏంది అదేంది ఇదేంది అని మాట్లాడింది. కడిగేస్తే గౌరవ్ ఈమెకి సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేయడమే కాకుండా ఈమెకి క్యాప్టెన్సీది అది ఫోటో వస్తుంది కదా, ఫోటో రాగానే ఫుల్ ఖుషి. ఉరికిపోయి ఆయనే ముందు తీసుకున్నాడు. దివ్య వచ్చేసింది ఏ ఆమె కూడా ఇవ్వకుండా ఉరికిండు బయటకి పట్టుకొని ఉరికిండు పెట్టేద్దామని. అక్కడ ముందుకు పోగానే అక్కడ బర్నీ అన్న కనిపిస్తాడు. బర్నీ గారు మీరు తీసుకోండి మీరు పెట్టండి అని బయటకు పట్టుకొని పోతుంది. అక్కడ ఆయన చేతుల మీదకి పెట్టిస్తుంది. కెప్టెన్సీ బ్యాడ్జ్ మాత్రం ఇమాన్యుల్ చేతి నుంచి పెట్టించుకుంది కదా. ఆ తర్వాత చెప్తుంది బర్నీ అన్నకి ప్రశాంతంగా బెడ్రూమ్లో కెప్టెన్ బెడ్రూమ్ బర్నీ అన్నకి ఇచ్చేసారు. రాము క్యాప్టెన్ అయితే బర్నీ అన్నే క్యాప్టెన్ అయినట్టు, దివ్య క్యాప్టెన్ అయితే బర్నీ అనే క్యాప్టెన్ అయినట్టు, అట్లా ఉంటుంది అన్నట్టు ప్రిఫరెన్స్ వీళ్ళకి. సుమన్ శెట్టి అనే క్యాప్టెన్ అయినా బర్నీ అనే క్యాప్టెన్ అయినట్టు. సో ఈ లెక్కన ముందడికి పోతూ ఉంటుంది. సో ఇక్కడ అక్కడ బెడ్రూమ్లో ఉన్నప్పుడు చెప్తుంది, నేను మీతోటి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టించుకుందాం అనుకున్నా, కానీ ఇమాన్యుల్ నా గురించి నిలబడతాడు అని అనుకోలేదు. అంత నిలబడిపోయిండు చాలా లాస్ట్ వరకు కూడా. అట్నే ఫస్ట్ రౌండ్లో కూడా నా కోసం వచ్చి డ్యాన్స్ చేసిండు. సో నాకు అవన్నీ నచ్చినాయి. ఇమాన్యుల్ అన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తనుజ బాగా క్లోజ్ కదా, తనుజకే సపోర్ట్ చేస్తాడు అనుకున్నా, కానీ నాకు సపోర్ట్ చేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇమాన్యుల్కి ఆ బ్యాండ్ పెట్టిద్దాం అనుకున్నా. క్యాప్టెన్సీ బ్యాండ్ ఆయన చేతికి ఉంది కదా, ఆయన చేతి మీదకి నా చేతి మీద తీసుకుందాం అనుకున్నా. అలాగే మీకు మాత్రం ఈ ఫోటో మీతోటే పెట్టించుకుందాం అనుకున్నా. మీరు హ్యాపీయా, నేను హ్యాపీ అని చెప్పి మొత్తం గారాలు పోతుంది అబ్బా ఆయన దగ్గర. సరే గౌరవ్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆ తర్వాత సాయి టాపిక్ వచ్చింది. సాయి ఎందుకు తనుజ ఇదని బర్నీ అన్న దగ్గర సేమ్ డిస్కషన్ జరిగింది, అక్కడ మాట్లాడదాం. సరే నెక్స్ట్ సంజన. ఇక్కడ సంజన వాటర్ టబ్ టాస్క్ నాకు పోయలేదు, సో నేను నిల్చున్నా. ఇక్కడ దివ్యనికిత చెప్తుంది అనమాట. సంజన గారితో నేను మాట్లాడినా, సంజన గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నా. ఏమని రిక్వెస్ట్ చేసుకున్నా అంటే, వాటర్ టబ్ టాస్క్ ఉంది కదా, అక్కడ ఆ టాస్క్లో నేను సంజన గారి దానిలో వాటర్ ఒక చుక్క కూడా పోయలేదు. చాలా అంటే నేను ప్రామిస్ చేసిన ఆమె దాంట్లో పోయానని, అందుకే ఆమె దాంట్లో పోయలేదు. ఆ హెల్ప్ని ఆమె గుర్తుంచుకొని ఇప్పుడు చేసింది అని చెప్పింది. ఎస్ నిజంగానే ఇక్కడ సంజనక్క కూడా ఎవరితో చెప్తుంది అబ్బా, నేను ఎవరితో మాట్లాడుతుందో రాయలేదు, కానీ సంజనక్క కూడా చెప్తుంది, నాకు వాటర్ దానిలో అసలు ఒక్క చుక్క నీళ్ళు పోయలేదు, నా కోసం నిల్చుకుంది, అందుకే నేను ఆమె కోసం ఇప్పుడు నిల్చుకున్నా అని చెప్తుంది. ముందే చెప్తుంది, దివ్యనికిత చెప్పకంటే ముందే చెప్తుంది. సో టప్ టాస్క్లో నిజంగానే ఆ రోజు పోయలేదు అన్నట్టు. ఈమె దాంట్లోకి వెళ్ళి తీయలేదు, కానీ ఈమె దాంట్లో పోయలేదు. ఇమాన్యుల్ చెప్తాడు ఆ రోజు రాత్రి కూర్చొని, దివ్య చాలా మంచిదమ్మా, చాలా అంటే చాలా మంచిదమ్మాయి, చాలా వెరీ నైస్ హంబుల్ పర్సన్. సో ఆ అమ్మాయికి ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేయాల్సిందే, ఏదో ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేయాలి తెలుసా, ఎందుకంటే నీకోసం ఒక చుక్క నీళ్ళు పోయలేదు నీ దాంట్లో, నీకోసం ఉన్నది పక్కనే ఉంది, పోయాలంటే పోయొచ్చు, కానీ పోయలేదు. అర్థం చేసుకో, నీకు అర్థమవుతుందా, ఆ అమ్మాయి నీకు హెల్ప్ చేసింది, నువ్వు ఎప్పుడైనా హెల్ప్ చేయాలని చెప్తాడు ఆ రోజు రాత్రి కూర్చొని ముచ్చట పెడతారు. సో అది గుర్తుంచుకుందన్నట్టు సంజనాక్క. నెక్స్ట్ దివ్యనికిత పోయి సాయిని అడుగుతుంది, నువ్వు మాట ఇచ్చినావా, తనుజాకి మాట ఇచ్చినావా అంటే, నేను ఎక్కడ మాట ఇచ్చినా, నేనేం చెప్పినా అంటే, ఇప్పుడు ఫస్ట్ నా ప్రిఫరెన్స్ బర్నీ అన్న, సెకండ్ ప్రిఫరెన్స్ నువ్వు అడిగినా కాబట్టి నీకు ఇస్తా అని చెప్పిన, నేను కూడా వైల్డ్ కార్డ్, నువ్వు కూడా వైల్డ్ కార్డ్ అని. థర్డ్ ప్రిఫరెన్స్ కింద ప్రిఫరెన్స్ కూడా కాదు, నేను పోతుంటే అడిగింది, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అంటే, లేదు ఇట్లా సపోర్ట్ చేస్తున్నా అంటే, నేను 3 రీజన్స్ చెప్తాను. 3 రీజన్స్ చెప్పింది, ఒకటి నేను స్టార్టింగ్ నుంచి కష్టపడుతున్నా, ఇంతవరకు క్యాప్టెన్ కాలేదు. రెండోది ఆమె వైల్డ్ కార్డు, దివ్యనికిత వైల్డ్ కార్డు. 3వ ఆప్షన్ కింద బర్నీ అని పెడితే కనుక, బర్నీ అన్న ఆల్రెడీ ఇప్పుడే బయటకు వెళ్ళొచ్చిండు. సో ఆయనకి వెళ్ళొచ్చిన ఆయనకి ఇవ్వడం కరెక్ట్ కాదు క్యాప్టెన్సీ అని 3 పాయింట్స్ చెప్పింది. నాకు ఫస్ట్ పాయింట్స్ కన్విన్సింగ్గానే ఉంది కదా, ఓకే ఫస్ట్ పాయింట్ కరెక్ట్, నువ్వు స్టార్టింగ్ నుంచి కష్టపడుతున్నావు కదా అని అనగానే అక్కడ పాట స్టార్ట్ అయిపోయింది, అక్కడ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. నేను ఆమెకి ప్రామిస్ చేయలేదు నేను నీకు సపోర్ట్ చేస్తాను, కానీ ఆమె అనుకున్నది అట్లా నేను సపోర్ట్ చేస్తాను, నేను అనలేదు అని చెప్పి దివ్యనికితకి చెప్పింది. నాకేమనిపిస్తుందంటే సాయి నమ్మరాదు. సాయి అక్కడ చెప్పి ఉండొచ్చు ఏదన్నా, ఓకే నేను నీకు సపోర్ట్ చేస్తాను చెప్పి ఉండొచ్చు, ఆయన నమ్మలేం. అండ్ డబల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అక్కడిక్కడ చెప్తాడు, ఏదేదో చెప్తాడు నారద మహర్షి. సరే ఆ తర్వాత దివ్యనికిత బర్నీ అన్నతో మాట్లాడుతుంది సపరేట్గా. అందరి ముందు ఎందుకు అట్లా అరుస్తున్నావు అని చెప్పి దివ్యనికితని బర్నీ అన్న అంటాడు. అంటే అక్కడ టాస్క్ జరుగుతున్నప్పుడు ఇటు బర్నీ అన్న ఇటు దివ్యనికిత ఇటు తనుజ ఉంది, మధ్యలో బర్నీ అన్న ఉండి తనుజ దగ్గర పోయి నిల్చుని మాట్లాడతాను కదా, ఆ టైంలో అరిచినందుకు ఈయన కోపం వచ్చింది అన్నట్టు. అందరి ముందు ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటే, నేను అందరి ముందు అరిచాను కదా, కరెక్ట్గానే మాట్లాడాను, మీరు అక్కడ నిల్చున్న బదులు మ్యూజిక్ ఆగిపోయింది, మీరు ఎటు నిల్చుంటున్నట్టు, ఏం చేస్తున్నట్టు, మీరు ఇటు అటు రావాలి కదా, ఎందుకు అలా ఉన్నట్టుగా, మిమ్మల్ని అక్కడ పైకి లాగేస్తే మీరు సపోర్ట్ చేస్తా అని అన్నప్పుడు సపోర్ట్ చేస్తారు కదా, అక్కడ ఎందుకు నిల్చున్నారంటే నేను చెప్తున్నా అంటాడు బర్నీ అన్న. నేను అదే పాయింట్ చెప్తున్నా, ఆమె నాకు టాస్క్లో హెల్ప్ చేసింది, ఆమె నన్ను గెలిపించింది కాబట్టి నేను ఆమెకు సపోర్ట్ చేద్దామని చెప్తున్నా, ఆ గ్యాప్లో పాట అయిపోయింది అంటాడు. ఇంకో పావుగంట ఆగి చెప్పిపోయిండు.
ఏమంటది, "పాట ఎంతసేపు వస్తదండి? మీరెందుకు అక్కడనే ఉన్నారు" అని అంటది. అవును మరి. పాట ఎంతసేపు వత్తది? ఆయన అక్కడ ఉత్తగానే బీరిపోయి చూస్తా ఇట్లా చూసి పోయి మెల్లగా పోయి ఇదేందంటే, అదేందంటే అని చెప్పేలోపు అయిపోయి పుణ్యకాలం గడిచింది. సక్కగా పోయి ఈమేమంటది తెలుసా? మీరు ఫస్ట్ రండి, సపోర్ట్ చేయండి, ఇక్కడ ఉండండి. ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత పోయి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నేనెందుకు సపోర్ట్ చేసినా అంటే అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరెందుకు అక్కడ మధ్యలో ఉన్నారు? అయితే దివ్య నిఖితకు ఒక క్లారిటీ ఉందబ్బా. ఏం క్లారిటీ ఉందో చెప్తా పట్టుర్రి. 'బిగ్ బాస్' మామ కావాలనే భరణి అన్నని అక్కడ పెట్టిండు. ఆయనకి డాన్స్ చేయ చేతనైతే లేదు. ఆయనకి హెల్త్ బాలేదు. ఆయనతోటి చెప్తది. మిమ్మల్ని ఎందుకు పెట్టారనుకుంటున్నారు? మీకు డాన్స్ చేయొచ్చా? చేయరాదు కదా! మీకు హెల్త్ బాగుందా? లేదు కదా! అయినా గాని మిమ్మల్ని ఇక్కడ పెట్టి రాముని ఎందుకు సంచాలకుగా పెట్టారనుకుంటున్నారు మీరు? ఆళ్ళు 'బిగ్ బాస్' టీమ్ కావాలని స్కెచ్ చేసింది. మీ డెసిషన్ ఎలా ఉంటది? ఇటు తనుజ, ఇటు దివ్య ఉంటే మీ డెసిషన్ ఎలా ఉంటదని చెప్పి అక్కడ రాముని ఆపిర్రు. రాముని ఎందుకు ఆపిర్రు అనుకుంటున్నారు? అందుకే ఆపిర్రు. మీకు అర్థం కాలేదా? నాకు అర్థమైంది. మీరు అప్పుడు ఏం చేయాలి? వయసుగా ఒక సైడ్ తీసుకొని నిల్చొని ఆ తర్వాత మాట్లాడాలి మీరు ఎవరితోటైనా. అది చేయకుండా మీరు అక్కడనే నిల్చొని అని అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటాడు. నాకేమనిపించిందంటే బర్నీ అన్న సేఫ్ సైడ్ చూసుకొని అక్కడ నిల్చున్నాడు. సేఫ్ గేమర్‌కి పెట్టింది పేరు. యాక్చువల్లీ సేఫ్ గేమర్ అనేది ఇంటి పేరుగా మార్చుకోవచ్చు. అంత సేఫ్ గేమర్ ఆయన. అట్లాంటిది ఆయన అంటే కర్ర విరగొద్దు, పాము చావద్దు. ఈవెన్ అసలు ఆహ్, పా అంటే ఆ సిట్యుయేషన్ అట్లా మేనేజ్ చేద్దామని చూస్తారబ్బా! సల్లగా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటాడు అక్కడ. ఏదైతే అది అయింది అన్నట్టుగానే ఉంటాడు. సో, ఆయనకి చెడ్డ పేరు రావద్దు ఎటు తిరిగి. ఇక ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత తనుజ, డిమాండ్ పవన్ అండ్ దివ్య నిఖిత వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. సారీ దివ్య నిఖిత కాదు, దువ్వాడ మాదిరి అక్క ఉంటది అక్కడ. డిఎన్, డిఎం అని రాస్తే అదే కన్‌ఫ్యూజన్. మాదిరి అని రాసి దివ్య అని రాస్తే అయిపోయేది. సరే ఇక్కడ తనుజ, డిమాండ్ పవన్, మాధురి వీళ్ళు ముగ్గురు ఉంటారు. డిమాండ్ పవన్ చెప్తారు అన్నట్టు వర్డ్స్, యాక్షన్స్ ఇవన్నీ కూడా వేరే రకంగా ఉంటాయి. ఆమె ఇప్పుడు తనుజ చెప్తుంది వర్డ్స్ యాక్షన్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. కొంతమంది టప్ టాస్క్లో ఇమాన్యుల్ నాకు సపోర్ట్ చేసిన అని అంటాడు. ఎక్కడ సపోర్ట్ చేసిండు? బర్నీ సార్ ఆయనకు పోయలేదు, ఇమాన్యుల్కి పోయలేదు, ఇమాన్యుల్ బర్నీ సార్కి పోయలేదు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటుంది దాన్ని. అది జస్ట్ అండర్స్టాండింగ్, నాకు సపోర్ట్ చేసినట్టు కాదు అంటుంది. ఇవి ఎప్పుడు నాకు ఇమాన్యుల్ సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ తీసుకుందన్నట్టు. అంటే మనకు ముందు కొంచెం కట్ చేసారు, ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇమాన్యుల్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ తీసుకుని టప్ టాస్క్లో కూడా నాకు సపోర్ట్ చేసిన అని అంటాను కానీ చేయలేదు. అక్కడ ఏంటంటే బర్నీ సార్ ఆయన దాంట్లో పోయలే, ఆయన బర్నీ సార్ దాంట్లో పోయలేదు అని చెప్తాంది. ఆ తర్వాత డిమాండ్ పవన్ నుండి దివ్య గుడ్ విత్ వర్డ్స్ అండ్ బిహేవియర్ అని అంటాడు. అనగానే టక్కన సీరియస్ అయిపోతుంది. అంటే నేను అంటుంది. ఇక ఈమె సీరియస్ అవ్వడం కంటే పక్క నుంచి మాదిరక్క ఏమంటుంది తెలుసా? అంటే దీనికి మాట్లాడరాదా? దీనికి ఏం తెలీదా? అంటే దీనికి మాట్లాడరాదు అంటున్నావు, దీనికి మంచి పదాలు రావంటున్నావు నోటి నుండి అని అంటుంది. ఈమెకి ఏందో అంత కాలింది అనిపించింది నాకు. అంటే నేను అన్నది అలా కాదు, ఆమె ఏం చేస్తుందంటే హౌ టు టాక్ అనేది ఆమెకు తెలుసు. అంటే దీనికి తెలీదా? హౌ టు టాక్ ఎలా మాట్లాడో తెలీదా అని మళ్ళీ అందుకుంటుంది. అంటే నేను అనేది అట్లా కాదు, అట్రాక్టివ్గా మాట్లాడుతుంది తను కన్విన్సింగ్గా అట్రాక్టివ్గా మాట్లాడుతుంది దివ్య అని చెప్తానండి డిమాండ్. చెప్పగానే ఏముంది అట్రాక్షన్? నేను కాలేదు అట్రాక్ట్. ఎప్పుడైంది అట్రాక్ట్? నేను ఎక్కడ కూడా అట్రాక్ట్ కాలేదుగా. మాట్లాడుతుంటే ఇరిటేషనే వచ్చింది నాకు. నేను ఎప్పుడు అట్రాక్ట్ కాలేదుగా అంటూనే ఉంటుంది. అంటే అది కాదు నేను అనేది ఏంటంటే ఆమె సపోర్ట్ తెచ్చుకునేలాగా మాట్లాడుతుంది అని చెప్తున్నా. అనగానే బర్నీ సార్ వచ్చి నాతో అన్నాడు, దివ్య గేమ్లో నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఆమె సైడ్ ఉంటాను అని అన్నాడు. అసలు బర్నీ సార్ ఎందుకండి ఇప్పుడు సడన్గా నాన్న పోయి సార్ అయిపోయింది మళ్ళీ. డాడీ మ్యాడీ ఎనీవేనే ఈమెకు సపోర్ట్ చేస్తేనే డాడీ, లేదంటే బీడీ కంటే కాల్ చేసిన బీడీ కంటే అధ్వానంగా చూస్తుంది. ఇక్కడ దువ్వాడక్క అంటది ఏమంటది, ఓడిపోతే ఛాన్స్ ఇస్తే అందరూ ఆడతారు. ఏమన్నాడు ఆయన ఆమెకి? ఏంటి ఆమె గెలిపించిందా? నిన్ను వచ్చి అడిగితే నువ్వేం చెప్పావు? నువ్వు ఓడిపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పే కదా నువ్వు పక్కన ఉన్నావు. నీకు ఆడాలని లేదా? నువ్వు ఆడితే ఓడిపోతే ఎందుకులే అన్నట్టుగా ఆగినావు కదా. ఛాన్స్ ఇస్తే ఎవరైనా ఆడతారు. ఆడడం పెద్ద గొప్ప అంటుంది. ఆడడం పెద్ద గొప్ప కాదు, గెలవడం గొప్ప. గెలిచేటోడే ఆడితే బాగుంటుంది. ఆ గెలిపించిన వాడికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని బర్నీ పాయింట్. ఆయన ఏం సపోర్ట్ చేయలేదు, ఇంకా చేస్తే ఏమయ్యేటోళ్ళు ఆగమాగం అయ్యేటోళ్ళు కావచ్చు. ఆయన చేయనే లేదు, ఉత్తగానే నిల్చున్నాడు. ఆయన ఒకడు మాటలు పెట్టా, ఆయన ఊరికనే చెప్తాడు అంతే. నేను మాటిస్తున్నా, నేను మాటిచ్చా భైరవా అంటాడు. అంటే ఆ మాట మీద నిలుచోవాలంటే కింద మీద అవుతాడు. ఎందుకంటే 10 మందికి మాటిచ్చి ఉంటాడు, అందరికి మాటిచ్చే ఉంటాడు. మాటిచ్చావు మరి ఎంతమందికి ఇచ్చిందా, ఎవరికి సపోర్ట్ చేయాలి? నేను ఎవరికి సపోర్ట్ చేయ అన్నట్టు ఉంటాడు. యా డిమాండ్ పవన్ క్యాప్టెన్ అనేది డ్రీమే, కరెక్టే. క్యాప్టెన్ అయితే బాగుంటుంది, కానీ క్యాప్టెన్ అయిన దానికంటే క్యాప్టెన్ కాకుండా ఉన్నప్పుడు మనం పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది అని ఒక మాట అంటాడు. నీ గేమ్ చూపించగలగడానికి క్యాప్టెన్ కాకూడదు. ఎందుకంటే క్యాప్టెన్ అయితే ఏంటంటే సంచాలకుగా పెట్టేస్తారు కదా, అది బాధ. ఆయన అనుభవించింది కాబట్టి. తను చూడండి 8 వీక్స్ అయిపోయాయి. లాస్ట్ వీక్ అసలు లాస్ట్ వరకు వచ్చి పోతున్న ప్రతి వారం కూడా
లాస్ట్ దాకా వచ్చి పోతుంటే బాధ అనిపిస్తది గదా! అంటే అవును బాధ అనిపిస్తది. నా బాధ ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, చేశారని కాదు. లాస్ట్ దాకా వచ్చి పోతున్నందుకు అంటే ఓకే. ఓకే. కరెక్టే బాధ అనిపిస్తది. కానీ చెప్తున్నా అని చెప్పి చెప్తాడు. సరే నా దగ్గర కూర్చున్న వాళ్ళందరూ బాండింగ్స్ గురించి అన్నారు కదా! ఒక్కరు సపోర్ట్ చేయలేదు నాకు. ఇది తనుజ బాధ ఏందంటే సపోర్ట్ గేమ్ వస్తే నేను ఖచ్చితంగా గెలుస్తా అంటే సపోర్ట్ రాలేదు అన్న బాధ. మొత్తం సినారియో మొత్తం అంతా మారిపోయిందనేది బాధ. తర్వాత దివ్య, రాము రాతోడు మాట్లాడుకుంటూ రాము వచ్చేసి నేనేమైనా మిస్టేక్ చేసినా అంటే నువ్వేం మిస్టేక్ చేయలేదు. నేను నిఖిల్‌తో మాట్లాడినా. ఆయన ఖచ్చితంగా పైకి వెళ్ళాలని లేదు. అక్కడ స్టేజ్ మీదకి పోవాలని లేదు. ఆయనకు సపోర్ట్ చేసే ఉద్దేశ్యం లేదు. సంజన గారికి సపోర్ట్ చేసే ఉద్దేశ్యం ఉంది. నువ్వు అడిగితే చెప్పవచ్చు ఈ పాయింట్ అని చెప్తది. ఆ తర్వాత మాధురి, ఇమాన్యుయల్ దివ్యనిక్తకి సపోర్ట్ చేసినావు. తనుజ కంటే నీ క్లోజా? తనుజ కంటే నీ క్లోజా? అంటే మాట్లాడదాం అంటాడు. లేదు నీకు తనుజ కంటే దివ్య నీ క్లోజు. అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? ఆమె అనంగానే అప్పుడే ఏదో తినడానికి పోతా ఉంటే సరే తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని అంటారు. అక్కడికే చూపించారు మనకి. ఆ తర్వాత సంజనక్క అంటది 1-2 డేస్ అలుగుతుందిరా అది తనుజ 1-2 డేస్ అలుగుతుంది అన్నది. కానీ అంత అలగలేదులే, కొంచెం ఫ్రీ అయింది. సో భరణి అన్న నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు దిగారు మీరు అని అడుగుతాడు. అంటే లేదు నాకు సపోర్ట్ చేయాలని లేదు, నాకు సంజన గారు దిగారు, నేను కూడా అక్కడ దిగాను అంతే. నాకు డాన్స్ చేయడానికి అందరూ వచ్చారు కానీ లాస్ట్కి ముగ్గురే ఉన్నారు. సో అలాగే నేను కూడా దిగిపోయాను, నాకేం ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు చెప్తాడు. వారిని అన్న సుమన్ శెట్టి గురించి చెప్పుకుంటా, సుమన్ శెట్టి ఉన్నాడు దివ్యాకి ఎందుకు సపోర్ట్ చేసిండంటే తన క్వాలిటీస్, తనలో ఉన్న క్వాలిటీస్, తన స్ట్రాంగ్ పర్సన్ అదని కాదు, తనలో ఉన్న క్వాలిటీస్ నచ్చి సపోర్ట్ చేసిండు. ఇమాన్యుయల్ దివ్యాకి ఎందుకు సపోర్ట్ చేసిండు? తనలో ఉన్న క్వాలిటీస్ నచ్చి సపోర్ట్ చేసిండు. లైక్ దట్ మీరు కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తే క్వాలిటీస్ నచ్చి సపోర్ట్ చేయాలన్నట్టు చెప్తాడు అన్నట్టు. షీఈస్ వెరీ స్పోర్టివ్ అంటే దివ్య గురించి చెప్తాడు బర్నీ అని. షీఈస్ వెరీ స్పోర్టివ్, చాలా స్పోర్టివ్ ఆమె. అసలు ఏది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయదు, ఎక్కడ దాకానే వదిలేస్తుంది అని చెప్తాడు. ఎందుకు ఆమె పెట్టుకున్నట్టే ఆమె పెట్టుకుంటుంది. సరే ఇక దివ్య రేషన్ మేనేజర్ ఎవరు, వర్క్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది. రేషన్ మేనేజర్ కోసం ఓటింగ్ పెట్టింది. ఆమె ప్రిఫరెన్స్ ఆఫ్ రేషన్ మేనేజర్ బర్నీ అన్న తనుజ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈమె గెలిచిన తర్వాత ఆమె హట్ అయిపోయి ఉంటుంది కదా, అందుకని చెప్పి కూల్ చేయడానికి అని చెప్పి ఆమె రేషన్ మేనేజర్ చేద్దాం అనుకుంది. బర్నీ అన్న ఆమె కావాలని ఉండే, కానీ నేనుంటా అని చెప్పి గౌరవ్, రీతు ఇంకా సంజనక్క మేమందరం కూడా ఉంటాం అని చెప్పి వాళ్ళు అన్నారు. కాబట్టి ఓటింగ్ పెడదాం అని చెప్పి యునానిమస్గా ఓటింగ్ ప్రకారంగా ఎవరిని సెలెక్ట్ చేయాలో వాళ్ళని సెలెక్ట్ చేద్దాం అంటే గౌరవ్కి ఒక్కరు కూడా ఓటేయలేదు. సంజన డ్రాప్ అయింది. భరణి అన్నకి 4 ఓట్లు ఏమో వచ్చినాయి. మిగతా వాళ్ళందరూ కూడా రీతుకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే రీతుకు సపోర్ట్ చేసే కంటే ముందు రీతు ఓటపిల్లాగా రిక్వెస్ట్ చేసింది. నేను ఉంటే బాగా చూసుకుంటా, అందరికీ కడుపు నిండా ఫుడ్ వచ్చేటట్టు చూసుకుంటా, ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటా, చక్కెర కావాలంటే పంచాయతీ, చాయ్పత్తి కావాలంటే పంచాయతీ, మెంతులు కావాలంటే పంచాయతీ, అల్లం కావాలంటే పంచాయతీ, ఇలా అన్ని పంచాయతీలు పెట్టాను నేను, చాలా మంచిగా చూసుకుంటా అంటే వెనకాల తనుజ చూసి అంటారు. అంటే తనుజ చేసిన పంచాయతీలని ఇండైరెక్ట్గా అంటారు అన్నట్టు. ఆ తర్వాత రీతు ప్లీడింగ్ అంతా నచ్చింది, అందరూ కూడా సపోర్ట్ చేశారు. రీతు రేషన్ మేనేజర్. సో ఇక్కడ దివ్యకు నచ్చలేదు. రీతు రేషన్ మేనేజర్ అనగా దివ్యకు నచ్చలేదు. ఎందుకంటే ఆమెకి భరణి అన్న రేషన్ మేనేజర్ ఉండాలని తాపత్రయం ఉండే. అయితే ఏంటంటే దివ్యకి రేషన్ మేనేజర్ నచ్చలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆలోచించండి అని ముందే అంటది. ఓటేసే ముందే ఆలోచించండి, మళ్ళీ చెప్తున్నా ఓటేసే ముందు ఆలోచించండి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బెస్ట్ ఆర్ఎంలు ఉన్నారు ఇక్కడ అని చెప్పి చెప్తాను అన్నాడు. భరణి అన్న సెలెక్ట్ చేసుకున్నాను ఇండైరెక్ట్గా చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ రీతు అని అందరూ అనగానే ఓకే మీరు చేసుకున్నారు మీ ఇష్టం, నేనైతే ఇక మధ్యలో మార్చా, నా క్యాప్టెన్స్ అయిపోయేదాకా ఆర్ఎం మారడు, మీ ఇష్టం అయిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు అని చెప్పి అందరికీ భయపట్టించడే కాకుండా ఇగో రీతు రేషన్ మేనేజర్ కాబట్టి హెడ్ చెఫ్ డిమాన్ పవన్ అంటది. నాకొద్దు అని ఆయన మొత్తుకుంటాడు. నాకొద్దు, వేరే వాళ్ళు ఎవరైనా ఉండండి హెడ్ చెఫ్, నేను ఖచ్చితంగా కిచెన్లో ఉంటా, సపోర్ట్ చేస్తా, కానీ హెడ్ చెఫ్ నాకొద్దు అని అంటే లేదు రీతు మేనేజర్ కాబట్టి నువ్వే హెడ్ చెఫ్ అని చెప్తుంది. కుకింగ్కి డిమాన్ పవను, గౌరవ్ అక్కడ కటింగ్కి, రాము కటింగ్కి, అట్నే సంజన అక్క కుకింగ్లో హెల్ప్ చేయడానికి దివ్యనికితో కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఇక మిగతా క్లీనింగ్కి ఒక ఇద్దరిని, క్లీనింగ్కి ఒక ముగ్గురిని, అట్లా సపరేట్ చేసుకుంటూ పోయింది. అవన్నీ మనకు అవసరం లేదులే. కానీ ఆ తర్వాత దివ్యనికిత భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకునే చూపిస్తారు. యాక్చువల్లీ దివ్యనికిత క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఏంటి మీ ప్రాబ్లం, ఏంటి నాకు సపోర్ట్ చేయడానికి ఎందుకు రాలేదు మీకు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాట ఆగిపోయింది అని అంటాడు. లాస్ట్లో నిఖిల్ దిగపోతే నా పరిస్థితి ఏంటి ఈరోజు ఈ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. సాంగ్ ఆగిందని చెప్తున్నారు, మీరు దిగిపోయి మీరు ఎక్కలేదు, అక్కడ లాగేస్తారు, ఏంటి పరిస్థితి? నిఖిల్ దిగకపోతే ఏంటి పరిస్థితి? ఆయన నాకు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన దిగిపోయాడు, దిగపోతే ఏంటి పరిస్థితి? నేను అక్కడ అందరినీ ఓట్లన్నీ కూడా నేను రప్పించుకున్నాను, మీ ఓటేమో వేస్ట్ అయిపోయింది, కనీసం మీకు లేదా? మీరు ఎక్కేయాలి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అని టార్చర్ పెడుతుంది అబ్బా లిటరలీ. ఇప్పుడు మీరు ఇక భరణి అన్నకి అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా క్లీన్ చేసేది ఇచ్చింది అన్నట్టు.
ఇచ్చినప్పుడు అంటది, "మీరేం టెన్షన్ తీసుకోకండి నేనున్నాను, నేను చూసుకుంటా" అంటది. అన్నందుకు ఇక్కడ అంటాడు అన్నట్టు, "నా డ్యూటీ నేను చేస్తా, నువ్వు అస్సలు ఇన్వాల్వ్ కావద్దు, ఇన్వాల్వ్ అయితే కరెక్ట్‌గా ఉండదని" భరణి అంటాడు. అక్కడ బయటకు పోయి వచ్చిన తర్వాత బాండ్స్ వల్ల ఎంత నెగెటివ్ అయిందో ఆయనకు తెలుసు కదా! అందుకనే వద్దని చెప్తాడు. అంటే ఇడిచిపెడతదా? ఆమె విడవదుగా. సరే మీరు అంతగానం చేస్తా అంటున్నారు కాబట్టి స్టవ్ మీరు చూసుకోండి, మిగతాయి నేను చూసుకుంటాను, ఇదొక్కటి ప్రామిస్ ఇస్తా అంటది. ఆయనకి ఎంత సేవలు చేస్తుందో ఈమె. సరే, ఆ తర్వాత ఆకలి అవుతుందని గోధుమ అట్లు పోసుకుంటామని చెప్పి వేరు, గోధుమ పిండి నీళ్ళలో కలప అట్ల లెక్క పోసుకొని తిన్నా గంతే. మళ్ళీ పంపండే ఒక 5 కిలోల గోధుమ పిండి పాపం వాళ్ళకి. ఇక డిమాండ్ పవన్ రీతుతో మాట్లాడతాడు. అక్కడ డెన్నుకు పోయారు అందరికి, డెన్ వచ్చింది. డెన్నుకు పోయిన తర్వాత ఇక ఆర్ట్ సింబల్ వేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక అవన్నీ నడతాను నేను. మెత్తలు దొరికినాయి, మెత్తలు పట్టుకొని ఇవి టైంపాస్ అయితే మంచిగా అని అంటాను. ఇక ఈ మెత్తలతోటే టైంపాస్ అవుతుంది బయట. నెక్స్ట్ వీక్ అయినా క్యాప్టెన్ కావాలి అని రీతు బాధపడుతుంది. ఇమాన్యుల్, సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 8th వీక్ అయిపోయింది, 9th వీక్ స్టార్ట్ అయింది, అమ్మో అయిపోతూనే ఉంది అమ్మా అని చెప్పి మాట్లాడతారు. ఆ తర్వాత నైట్ అయింది, లైట్ ఆఫ్ అయింది. లైట్ ఆఫ్ కాగానే ఇక్కడ భరణి, నిఖిత, భరణి, దివ్య, సుమన్ శెట్టి అన్న వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేది చూపిస్తారు. అదే ఇంతమంది చెప్పినా కదా, క్యాప్టెన్సీ బ్యాడ్జ్ మీ చేత పెట్టించుకోవాలి అని ఉంది అని చెప్పింది కదా, అదొకటి చూపించారు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న అక్కడ ఉన్నాడు భరణి అన్నతోటి. విసుగు లేదు, నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను తెలుసా, నీ దగ్గర విసుగు ఉండదు, చిరాకు ఉండదు. ఫస్ట్ వీక్ నుంచి నేను, అంటే నువ్వు వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కూడా గమనిస్తూనే ఉన్నా, ఇప్పటిదాకా నువ్వు ఎంత స్ట్రగుల్ అయినా కానీ నవ్వుతూ మంచిగా చేస్తూ ఉంటావు వంట. నాకు ఫస్ట్ వీక్లో ఇంప్రెషన్ పడిందంటే ఇప్పటిదాకా పోలేదని భరణి అని అంటాడు. అదే చిరాకు ఉండదు, విసుగు ఉండదు, మొహం మీద చాలా ప్రశాంతంగా చేస్తావు వంట అని చెప్తారు. ఆ తర్వాత భరణి అన్న, నేను ఎవరిని సార్థంగా పిలుచుకోలేదు, అందరినీ కూడా నాకెవరు హెల్ప్ చేస్తారో వాళ్ళందరినీ రమ్మని చెప్పిన, కెప్టెన్ ఎవరు కాలేదో వాళ్ళనే కెప్టెన్సీ కంటెంటర్గా చేసిన, నేనేం మిస్టేక్ చేయలేదు అన్నట్టు చెప్పుకుంటాను అన్నట్టు. ఆ తర్వాత రీతు ఆర్ఎం కదా అని ఇక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేసుకుంటున్నట్టు, ఇక్కడ రేపు పొద్దున ఏమైద్దో ఏమో, అసలు వంట ఇద్దో పెంట ఇద్దో అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఈ మేడం అంటది, అదే దివ్య ఏమంటుంది తెలుసా, ఏం పర్లేదు నేను చూసుకుంటాలే మీ ఇద్దరికి నేను సపరేట్గా చేసి పెడతాలే, ఓకేనా అని చెప్తాను. సపరేట్గా చేసి పెట్టుడు ఏంది, అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం లేదా ఇక్కడ, ఇవేందో ఈయనకు 6 చపాతీలు సపరేట్ అంటది. ఇప్పుడు ఏంది రీతు కాబట్టి ఆమె వండుతుందో వండదో, చక్కగా ఉంటుందో ఉండదో రేషన్ మేనేజర్గా, కాబట్టి నేను మీకు వంట చూసుకుంటలేండి రేపు పొద్దున కానీ చెప్తాను. భరణి అన్న సారీ. ఆ తర్వాత దివ్య, పవన్ ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యంగా ఉంది, పవన్ సైలెంట్గా నడిపించగలుగుతాడు, ఇక్కడ గౌరవ్ ఏం మాట్లాడతాడో తెలియదు. సో మిగతా వాళ్ళతో పోల్చితే రాము కానీ, గౌరవ్ కానీ, సంజన కానీ వీళ్ళందరినీ కష్టం, కానీ డిమాండ్ పవన్ మీద నమ్మకం ఉంది, ఆయన నడిపించుకోగలుగుతాడు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉండేట వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదా, అప్పుడే తెలుస్తుంది ఎవరు బెస్ట్ ఆర్ఎంఓ ఏందో. నేను అప్పటికి మీరు బాగా చేస్తారని కదా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నా. తనుజ కూడా ఓకే, ఫుడ్ బ్యాలెన్సింగ్గానే పెడుతుంది, అందుకే మిగిలింది రేషను. సో అలా చేసేటోళ్ళు కావాలని నేను అనుకున్నా, కానీ ఏం చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఒక నిమిషం. రేషన్ మేనేజర్ ఇక్కడ సుమన్ శెట్టి అన్న చెప్తే, రేషన్ మేనేజర్ ఎవరికి ఇవ్వాలి, నువ్వు రీతు కోటేసావు, ఎవరికి ఇవ్వాలి రేషన్ మేనేజర్ ఇస్తే, కామ్ అండ్ కంపోజ్డ్గా చేసే వాళ్ళకి కావాలి. అది చేస్తుందా, చేయదు కదా. అక్కడ డిమాండ్ పవన్ మీద నాకు నమ్మకం, అతనే కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడని చెప్పి అంటుంది. ఆ తర్వాత భరణి అన్న, నేనే బెస్ట్ ఆర్ఎం అని చెప్పి అందరూ అన్నారు, రీతు కూడా మెచ్చుకుంది, అందరూ బెస్ట్ ఆర్ఎం అన్నారు నేను చేసినప్పుడు అని భరణి అన్న తన సొంత డబ్బా చెప్పుకుంటే అప్పుడు హెడ్ చెఫ్ ఇక్కడ ఈ డబ్బా అయిపోగానే వెంటనే పరస్పర డబ్బా ఉంటుంది కదా, ఎంబటే దివ్య అంటుంది, అవును మీరు ఆర్ఎం బెస్ట్ ఆర్ఎం అయ్యారు, ఎందుకు ఆర్ఎం అయ్యారు బెస్ట్ ఆర్ఎం, ఆ రోజు ఉన్న హెడ్ చెఫ్ ఎవరు, నేనున్నాను కాబట్టి మీ మీదకి ఏమైనా మాట రాణిస్తానా, ఇది గుర్తుంచుకోండి, మీ మీదకి మాట రాణిస్తానా, ఒక్క మాటని రాణిస్తానా, అది నా భయం. ఏంటంటే కోపంతో ఈయన ఏం చేస్తుందో సంథింగ్ ఏదో అంటారు, ఓకే రైట్. సో ఏంటంటే ఈమెకి ఎంత కాన్ఫిడెన్స్ చూడు, మీ మీదకి రాణిస్తానా, ఏమనుకుంటున్నారు, మీ మీదకి నేను రాణిస్తానా, మచ్చ రానియనుగా అంటుంది. ఆ తర్వాత భరణి అన్న, ఇక్కడ ఇద్దరు నాకు కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటారు, ప్రతిసారి కూడా నా మీదకి ఫైట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు, డే 1 నుంచి టైం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నారు, ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ అన్నట్టుగా చెప్తాడు. ఆ ఇద్దరు ఎవరు అని అంటే కళ్యాణ, సంజనాన, ఇమాన్యుల, ఇట్లా రీతు అని చెప్పి పేర్లు వస్తూ ఉంటాయి. రీతు పేరు రాగానే రీతు కంప్లీట్గా నాకు అగెనెస్ట్గా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా, అది నాకు తెలిసి ఉంటాడు. పాపం రీతు ఈయన గురించి అగెనెస్ట్గా మాట్లాడుకోవడం కానీ, రీతు అగెనెస్ట్గా ఈయన గురించి ప్లాన్ చేయడం కానీ చేయరు, వీళ్ళే ఊహించుకుంటారు. బయటకు పోయి వచ్చిన తర్వాత కూడా ఊహలే ఉన్నాయి. సో రీతు కంప్లీట్ అగెనెస్ట్ ఉంటుంది, నాకు కంప్లీట్ అగెనెస్ట్ అని కొత్త పర్సన్స్ని బాగా ట్రైనప్ చేసి నా మీదకి ఎగదోస్తారు అన్నట్టుగా మాట్లాడతాడు భరణి అన్న. ఆ తర్వాత దివ్య, కొంతమందికి హేట్ ఎందుకు వస్తుందో తెలియదు, అది వస్తూనే ఉంటుంది, ఇంకా అదే నో రీజన్ అట్లా కోపం ఉంటుంది అంతే అని నేను అంటే కదా, అప్పుడప్పుడు మొహం చూడగానే కోపాలు వస్తాయని, లైక్ దట్.
తనుజాకి తనుజాకి పక్కనోడు ఎక్కించడానికి ఒక ఇద్దరు ఉన్నారు అంటాడు. అనగానే ఇద్దరు ఎవరంటే అక్కడ రీతు ఉండి దువ్వాడ మాదిరి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళిద్దరి పేరు చెప్పకుండా వీళ్ళు వేరేటోళ్ళ పేరు చెప్తారు అబ్బా వెరైటీగా. రీతు ఓకే, ఇంకొక పేరు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సరే ఆ తర్వాత తనుజాకి సరే దివ్య వచ్చేసి రీతు టాపిక్ నేను రావచ్చా అంటూ అయ్యా ఇది ఏంటంటే బర్నీ అన్న టీమ్ మెంబర్స్ని తీసుకొని పోయి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఒక 5గురిని సెలెక్ట్ చేస్తాను అన్నాడు కదా. సో ఆ 5గురిని సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ చెప్పిండు, సెలెక్ట్ చేస్తాను పట్టుకొని పోయాడు కదా. అక్కడ రీతు నేను రావన్నా అని అడిగింది, నేను కూడా సపోర్ట్ చేసిన అని అడిగింది. ఆయనకి నిజంగా సపోర్ట్ చేసిన అన్న ఫీలింగ్ ఉంటే నువ్వు పోవచ్చు కదా అని నేను అన్నాను అని అంటది. ఆ తర్వాత రోజు రూమ్లో ఉన్నోళ్ళు కాకుండా బయట ఉన్నోళ్ళు, అక్కడ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అనే డిస్కషన్ జరిగింది. అక్కడ దువ్వాడ మాదిరిక హట్ అయింది. నేను మీ టీం కదా అటు సైడ్ అని అంటున్నారంటే అటు సైడ్ అన్న అది కాదు రోజు రూమ్ బయట అని చెప్పి ఇమాన్యుల్ చెప్పిండు. నేను కూడా అదే అన్న, రోజు రూమ్ బయట గురించి మాట్లాడుతున్నాను అటు సైడు ఇటు సైడు అని అనగానే ఆమె కాంప్రమైజ్ అయిపోయింది. అసలు నేను మిమ్మల్ని ఒక మాట అన్నిస్తానా, నేను మీ మీద ఒక మాట పడనిస్తానా అంటుంది. ఓకే ఆ తర్వాత ఇమాన్యుల్ చెప్పాడు, నేను చెప్పాను ఓకే మీ మీద ఒక మాట పడనిస్తాను అయిపోయింది. ఆ తర్వాత సాయి టాపిక్ వచ్చింది. సాయి నిజంగా అటు సపోర్ట్ చేసినట్టే ఇక సాయి చెప్పిన ప్రాసెస్ అంత ఉంది కదా. ఫస్ట్ బర్నీ, సెకండ్ దివ్య, ఆ తర్వాత అడిగిన తర్వాత ఓకే కరెక్టే కదా అన్న సపోర్ట్ చేస్తా అని చెప్పలేదని ఆ టాపిక్ అయితే చెప్పింది. ఆ తర్వాత మాట ఇవ్వలేదా, ఓకే మాట ఇచ్చాడేమని అనుకున్నా అని చెప్పి బర్నీ అన్న. ఓకే ఆ తర్వాత సాయి సాయి హెల్ప్ చేసింది కదా నాకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను దివ్యనికి దాంటది. రీతు దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను 5th వీక్లో నీకు హెల్ప్ చేసినాను, ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీక్ హెల్ప్ చేస్తాను ఆమె చెప్పింది. నేను అట్లా అందరి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను కాబట్టి నాకు ఈ సపోర్ట్ వచ్చింది. మీరున్నారు బ్రదర్, అప్పుడు వచ్చాడు బ్రదర్, అటు పోయి ఇటు పోయి ఏదేదో మాట్లాడానంటే అంటది. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న ఈరోజు మధ్యాహ్నం గొడవ టాపిక్ కూడా తీసినట్టుంది రీతు, నువ్వు అనవసరం గొడవ పెట్టుకున్నావు అన్న టాపిక్ కూడా తీసినట్టుంది, తీసింది అని చెప్పి అంటది. ఇవే ఈరోజు నేను అడగడం వల్లే ఓట్స్ వచ్చినాయి, లేకపోతే కష్టమయ్యేది. నిఖిల్ అందుకే దిగిండు, నేను అడిగిన కాబట్టి దిగిండు, అప్పుడు వచ్చాడు మా అన్నయ్య తెలుసుగా అని చెప్పి అంటుంది. ఆ తర్వాత దివ్య అక్కడ మిమ్మల్ని డాన్స్ చేయకుండా సంచాలకు పెట్టచ్చు, కానీ మిమ్మల్ని డాన్స్ ఎందుకు చేయించారు మీకు అర్థమవుతుందా, మీరు కావాలనే మీతోటి ఈ డెసిషన్ తీసుకుందామని అనుకున్నారు, కావాలని చేసారు, మీరేమో మధ్యలో అలా చేసారు అని చెప్పి అంటుంది. టెక్నికల్లీ మీరు నాకు హెల్ప్ చేయలేదు, నేను మీకు హెల్ప్ చేశాను, మీది ఒక హెల్ప్ బాకీ ఉంది అని అంటుంది. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వరిని అన్న కోపం వస్తానంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గర ఉంటున్నావు అన్నమాట అని అంటాడు. అనగానే అది కాదు టెక్నికల్గా మాట్లాడుకుందాం, మీరే అన్నారు కదా బాండింగ్స్ అవి వద్దన్నారు కదా, సరే నేను మీకు టాస్క్లో హెల్ప్ చేశాను, మీరు నాకు టాస్క్లో హెల్ప్ చేయాలి ఓకేనా, బాకీ ఉంది పెండింగ్ ఉంది అన్నట్టు చెప్తుంది. చెప్పి మీరే అన్నారు కదా రాగానే బాండింగ్స్ వద్దు అని, సరే ఈ టాస్క్లో పక్కన పెడితే మిగతా టైంలో మన ఇద్దరం బ్రదర్ అండ్ సిస్టర్స్, కానీ ఇక్కడ మాత్రం కాదు అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత డిమాండ్ పవన్, నిఖిల్ అండ్ సాయి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే బర్నీ అన్నకి నేను ఛాన్స్ ఇద్దామని అనుకోలేదు, ఆయనకి చెప్పేసిన డైరెక్ట్గా మీరు రావడమే సెకండ్ ఛాన్స్ వచ్చింది, మీకు క్యాప్టెన్సీకి వచ్చే ఇమ్యూనిటీ ఇప్పుడు వచ్చేసింది, మళ్ళీ క్యాప్టెన్సీ వచ్చి మళ్ళీ ఇమ్యూనిటీ అనవసరం అన్నట్టుగా చెప్పాను నేను. ఆయన జనాల నుండే వచ్చిండు, క్యాప్టెన్ అవ్వకుండానే పర్ఫామ్ చేయకుండానే వాళ్ళకి స్కోప్ అయితే దొరికింది అన్నట్టుగా చెప్తాడు. చెప్పిన తర్వాత లాస్ట్ ఒక మాట్లాడాడు, క్యాప్టెన్ కాకుంటే మీకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది, క్యాప్టెన్ అయితే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని చెప్పడంతో మనకు పడుకునేది చూపించారు. సో ఇది జరిగిన కథ, ఇది మిడ్నైట్ ముచ్చట. ఈ ముచ్చట్లలో క్రేజీ ముచ్చటగా మీకు అనిపించింది ఏంటి? అండ్ తనుజ క్యాప్టెన్సీ కోసం మళ్ళీ ఏమైనా బిగ్ బాస్ మామ లేదా నాగార్జున సార్ ఏదైనా టాస్క్లు పెడతాడా, లేదా ఇక్కడికే టాస్క్ ఖతమైపోయింది మళ్ళీ అడిగి ఒపీనియన్ తీసుకున్నా కూడా ఎక్కువ శాతం దివ్యకి సపోర్టర్స్ ఉంటారు కాబట్టి దివ్య క్యాప్టెన్ అయినట్టేనా ఏమంటారు? లేదంటే బిగ్ బాస్ మామ దత్తపుత్రికని ట్రీట్ చేసే విధానం వేరే ఉంటుంది కదా, ఆ ట్రీట్ చేసి క్యాప్టెన్సీ ఇప్పిస్తాడా ఏమంటారు మీరు? కింద కామెంట్ చేయండి ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దీనికంటే ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంది చూడండి, దానికంటే ముందు నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయి మోస్ట్ హిలేరియస్ ఎపిసోడ్ చూసే ప్రయత్నం చేయండి ఓకేనా. ఉంటా, బాయ్, చెబ్బా కైర్.